సినీ గాయకురాలు మంగ్లీ శ్రీకాళహస్తీశ్వరాలయంలో పాట చిత్రీకరించడంపై దుమారం రేగింది. ఈ ఆలయంలో 2 దశాబ్దాల నుంచి వీడియో చిత్రీకరణకు అనుమతించడం లేదు. ప్రతి శివరాత్రికి పరమశివుడిని కీర్తిస్తూ మంగ్లీ ఒక పాటను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది గుట్టుచప్పుడు కాకుండా ముక్కంటి ఆలయం లోపల ఆమె బృందం పాటను చిత్రీకరించి యూట్యూబ్లో విడుదల చేసింది. దీంతో సెల్ ఫోన్లో నిషేధం విధించిన అధికారులే నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ ముందు క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు ముందు నృత్యం చేయడం పట్ల మండిపడుతున్నారు. శివరాత్రి ఉత్సవాల సమయంలో మీడియాను సైతం అనుమతించని అధికారులు షూటింగులకు ఎలా అనుమతించారని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రం అనేటువంటిది వాయులింగ క్షేత్రము. ఇక్కడ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు కొలువు ఉన్నారు. ఈ యొక్క వాయులింగ క్షేత్రంలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు అనేటువంటివి అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇటువంటి క్షేత్రంలో నిన్నటి దినం మంగ్లీ గారు దేవాలయం ప్రాకారం లోపల ఈ యొక్క నటరాజస్వామి, కాలభైరవుడు, స్ఫటికలింగము మొదలైనటువంటి ఈ యొక్క స్వామి వాహనాలు ఏవైతే ఉత్సవ సేవకు వినియోగించే వాహనాలు ఉన్నాయో ఆ స్థానాల్లో నృత్యం చేయడం, ఆవిడ ఒక పాటని తయారు చేసుకొని దానికి నృత్యం చేయడం అనేటువంటిది యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఆవిడ యొక్క వ్యక్తిగత ఛానల్ ద్వారా ఆ వీడియోలంతా కూడా బయటకు వచ్చాయి. కానీ అది చూసినటువంటి భక్తులంతా కూడా దేవుడికి ఈ యొక్క సేవలకు వినియోగించేటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆవిడ నాట్యం చేయడం అనేటువంటి దాన్ని చూసి చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కోట మండపం అనేటువంటిది స్వామివారి యొక్క ఊంజల సేవని ప్రత్యేకంగా పౌర్ణమి రోజు విశేషమైనటువంటి రోజుల్లో అక్కడ వినియోగిస్తూ ఉంటారు. అటువంటి స్థానాల్లో ఆవిడ నృత్యం చేయడం అనేటువంటిది అందరికీ కూడా చాలా విస్మయానికి గురి చేసింది. సాధారణంగానే ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లను కూడా దేవాలయం ప్రాంగణంలోకి అనుమతించకూడదు అని పాలక మండలి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ కూడా మంగ్లీ గారు ఇంత కెమెరాలతో వెళ్ళి నృత్యం చేసి వాటినంతా కూడా రికార్డ్ చేయడం అనేటువంటిది లోపల ఎలా సాధ్యపడింది అనేటువంటి